హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈ సంవత్సరం వైజాగ్లో వినాయక చవితి సంబరాలు అంబరాలు నంటుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రతి సెంటర్లో ప్రతి గల్లీలో కూడా వినాయక చవితి సంబరాలు చాలా బాగా చేస్తున్నారు. సో కొన్ని పందిర్లు మనం విజిట్ చేస్తున్నాం అండ్ ఆ పందిరి యొక్క విశేషాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మన వైజాగ్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి ఎల్లాజీ, మా గ్రూప్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ డ్యాన్స్ గ్రూప్. మేము ఈ యొక్క చవితి పండుగలు గత 10 సంవత్సరాలుగా జరుపుతున్నాం. అలాగే ఈ ఏడాది వచ్చేసి రామచైతన్య కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. కాన్సెప్ట్ పరంగా వస్తే ఆ శ్రీరాముడు తన వానర సైన్యంతో వారధి నిర్మించి మన సీతమ్మ దగ్గరికి వెళ్ళే కాన్సెప్ట్గా తీసుకొని ఇక్కడ విగ్రహం అనేది పెట్టడం జరిగింది. సో దీనికోసం 40 మంది కుర్రవాళ్ళు కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని అనేది పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క విగ్రహం కూడా 2 గ్రామాల కుర్రవాళ్ళు కలిపి ఈ యొక్క విగ్రహం అనేది ఇక్కడ గత 10-12 సంవత్సరాలుగా పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇది చూస్తే సముద్రం అది మన వారధి అన్నమాట. మన వానర సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు రాళ్ళు అనేవి వేసి ఒక వారధి నిర్మించి లంక దగ్గర చేరుకోవడానికి ఇది ఒక అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క రాళ్ళ విషయానికి వస్తే ఇది మన లోకల్లో దొరికే ఒక సిమెంట్ ఇటుకని తీసుకొని దీన్ని కట్ చేసి ఇది తేలుతుందని తెలుసుకొని ఇక్కడ అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఏడాది కూడా 13 రోజులు ఇక్కడ విఘ్నేశ్వర అనేది పెట్టడం జరుగుతుంది. వందలాది మంది భక్తులు కూడా వచ్చి దర్శించుకోవడం కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులు కూడా చాలా విశేషాలతో ఆనందకరంతో వచ్చి ఒక విఘ్నేశ్వరుని దర్శించుకుంటారు. కృష్ణ, ఇది శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ సంయుక్త జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 19వ వినాయక చవితి మహోత్సవములు ఇవి. ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపంలో కూడా ఇక్కడ మండపంలో గణనాథుడిని మేము మా కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సూర్య భగవాన్ అంటే ఆదిత్య గణపతి రూపంలో ఈ మండపం నుంచి వినాయకుడు అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఎవరైనా భక్తులు ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు, విశాఖపట్నంలో ఉన్న భక్తులు అందరూ కూడా ఈ మండపంకి రావాలనుకుంటే ఇది నీలమ్మ వేప చెట్టు డాబా గార్డెన్స్ ఏరియాలో ఉంది. అందరూ ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకున్నాం. సూర్య భగవాన్ అనేది మనకి ఎంత బలమైన శక్తిని ఇవ్వగలరో, ఎంత ఆయువు పెంచగలరు అనే ఉద్దేశంతో ఇక్కడ సూర్యభగవాన్ చుట్టూ ప్లానెట్స్ అంటే ప్రతి ప్లానెట్ సూర్యుడి చుట్టే తిరుగుతాయి కాబట్టి ఇక్కడ సూర్యభగవాన్ చుట్టూ ప్లానెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2006లో వినాయక చవితి వినాయకుడి తరపు నుంచి మేము ఇక్కడ మొదలుపెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు 19 సంవత్సరాల నుంచి చేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న కమిటీ సభ్యులకి, అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గణేష. నమస్తే అండి, నా పేరు నాని, మాది నరసింహనగర్. మా అసోసియేషన్ నరసింహనగర్ యూత్ ఫ్రెండ్స్ కల్చరల్ స్పోర్ట్స్ అసోసియేషన్. మేము గత 12 సంవత్సరాల నుంచి ఈ పార్కులో వినాయక చవితి నవరాత్రుల మహోత్సవాలు దిగ్విజయం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు దీపారాధన మరియు స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది. అలాగే రేపటి రోజున అన్నమాచార్య కీర్తన సంగీత కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే ఎల్లుట అన్నదానం జరుగుతుందండి. సుమారుగా 5 నుంచి 10,000 మందికి 16 రకాల వంటకాలతోని
చాలా కనుల పండుగ జరుగుతుంది. అలాగే మాది 16వ తారీఖు సోమవారం నాడు నిమజ్జనం రంగరంగ వైభవంగా జరుగుతుందండి. కావున తమరందరూ ఈ కార్యక్రమం పాల్గొంటారని మరి కోరుచున్నాం. నా పేరు నవీన్. గత 9 సంవత్సరాల నుంచి మేము కార్యక్రమాలన్నీ చేసుకొని వస్తున్నాము. ఈ ఏటా 9వ సంవత్సరం విరాట్ కోహ్లీ అనేది మేము పెట్టాము. ఇది విరాట్ కోహ్లీ అనే విగ్రహమే కాదు, టీమిండియా తరపు నుంచి మేము పెట్టాము. T20 వరల్డ్ కప్ మొన్న రీసెంట్గా 2024లో T20 వరల్డ్ కప్ జరిగింది. మన భారతదేశం అంతా ఎలా గుప్పొంగిపోయిందో మన మాటల్లో చెప్పలేరు. అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నాం. మేము మా అసోసియేషన్ పేరు జూనియర్ ఆనంద్ గణపతి బాయ్స్. నా పేరు శ్రీనివాస్ అండి. అలాగే ఈ యొక్క పందిరి ఎడిటింగ్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగింది. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక చవితి చేస్తున్నాం. అలాగే మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా బాగా చక్కగా రూపొందించి ఇచ్చేసాం. అలాగనే మాకు పేరు కూడా వచ్చింది. లాస్ట్ టైం మేము చంద్రమాలను చేసాము. చంద్రమాలను చేసిన తర్వాత మనం మళ్ళీ ఈ సంవత్సరం ఏదో చెయ్యాలి అనుకుంటూ మీ యొక్క ఇది క్రియేట్ చేసి ఈ యొక్క రెస్టారెంట్గా పెట్టాము. ఈ యొక్క కాన్సెప్ట్ కోసం మేము 3 నెలల నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత అనుకుని ఈ యొక్క కాన్సెప్ట్ పేరు లైట్ హౌస్, డాల్ఫిన్ లైట్ హౌస్ అండ్ రెస్టారెంట్. అలాగే మా యొక్క పందిరి చాలా చక్కగా కాన్సెప్ట్ అది ఇది అని చెప్పి మాకు 3 నెలల నుంచి చాలా దగ్గరుండి అన్నీ చేయించిన అబ్బాయి ఈ అబ్బాయి పోలి. అలాగే మా యొక్క బొమ్మలు ఏవైనా సరే కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఈ అబ్బాయి చెప్పాడు. అలాగే మా యొక్క కనుపు ఈ యొక్క 20వ తారీఖున ఉంది. గొప్పగా చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శివన్న. ఇది రెల్లి వీధి అంటారు. ఈ వీధిలో మేము 10 సంవత్సరాల నుండి ఈ బొమ్మలు పెడుతున్నాం. మేము వినాయకుడి బొమ్మలు హనీ బాయ్స్ ఆధ్వర్యంలో పెడుతున్నాం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ప్రేమ ఎక్కువ. తన డిప్యూటీ సీఎం అయ్యని బట్టి మేము బొమ్మ పెట్టడం జరిగింది. అనుపు మేము 19 రోజులు పెడదాం అనుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూడా వస్తానన్నారు మా దగ్గరికి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. కేఎఫ్ రిజిస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న పందిరి ఇది. చూడండి ఒకసారి బొమ్మ. మేము గత 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇది మాకు టైం అంటే మేము చేద్దాం అనుకుని లేట్గా డెసిషన్ తీసుకున్నాం. లేట్గా డెసిషన్ తీసుకోవడం బట్టి టైం సరిపోవట్లే. బొమ్మలు కూడా ఎక్కడ ఆర్డర్ లేకపోయేసరికి మేమే తయారు చేసుకున్నాం ఓన్గా. కుండలతో మొత్తం అంతా కుండలతోనే చూడండి. ఇది తిరుగుతున్నట్టుగా న్యాచురల్గా ఒక అబ్బాయి సపోర్ట్ వల్ల ఇది జరిగింది. అతని పేరు కాసుబాబు అన్నమాట. అతను చిన్న హెల్ప్ తీసుకొని ఇదంతా మేము చేసాం. హలో అందరికీ నమస్కారం. నా పేరు మౌలి. మా టీం పేరు జూనియర్ రేజింగ్ స్టార్స్. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి మంచి కాన్సెప్ట్లతో చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ కూడా చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే చేసాం, అంతేగాని ఏ తప్పుడు ఉద్దేశంతో కాదు. 17న ఇక్కడ అనుపు కార్యక్రమం జరగబడింది. థ్యాంక్ యూ అందరికీ.
హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వి వినోద్, మా ఫ్రెండ్ పేరు మహేష్. మాది గల్లీ బాయ్స్ టీం. ఈ ఇయర్ మేము హనుమాన్ వినాయకుని పెట్టాం. సో అంటే అందరికీ హనుమాన్ అంటే చాలా ఇష్టం. మొత్తం మా గల్లీ బాయ్స్ అందరికీ టీం మెంబర్స్ అందరికీ ఇష్టం కాబట్టి మేము ఈ సీజన్ వినాయకుడిని హనుమాన్ వినాయకుడిగా మేము పెట్టాం. గత 6 years నుంచి మేము చేస్తున్నాం. సేమ్ ప్లేస్ ఇక్కడే చేస్తున్నాం. మేము అనుపు ఈ నెల అదే 21న 21 daysకి శనివారం 5కి స్టార్ట్ అవుతుంది. బాగా మేము ప్లాన్ చేస్తున్నాం. బాగానే ఒక 3-4 ప్రోగ్రామ్స్ అయినా ఉంటాయి పక్కగా.